గత 4 ఎపిసోడ్స్లో 4 శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో 5వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేదాంతం. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం అష్టాదశ శక్తిపీఠాల్లో జోగులాంబ దేవాలయం ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆలంపూర్లో ఉంది. 7-8వ శతాబ్దంలో బాదమీ చాళుక్యులచే ఇది నిర్మించబడింది. ఈ దేవాలయం తుంగభద్ర మరియు కృష్ణా నది సంగమించే ప్రదేశానికి దగ్గరలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వరుడు. సతీదేవి పైపల్లు ఇక్కడ పడిపోయింది అని చరిత్ర చెబుతుంది. 14వ శతాబ్దంలో బహ్మనీ సుల్తానులచే ఈ దేవాలయం చాలా వరకు భూస్థాపితమైంది. విజయనగరం చక్రవర్తి 2వ హరిహరరాయలు దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ జోగులాంబ దేవత శవాలపై కూర్చుని తేలు, కప్ప మరియు తలపై బల్లితో ఉన్నట్లుగా దర్శనమిస్తారు. ఆమె నాలుక బయట పెట్టి కాళీమాత మరో అవతారంగా కనిపిస్తుంది. ఈమె ఉగ్రదేవత. ఇక్కడ ఖనిజాన్ని బంగారంగా మార్చగలిగే శక్తి ఉన్న రాసా సిద్ధ సాధువు 6వ శతాబ్దంలో ఉండేవారు. అతను ఇక్కడ 9 దేవాలయాలను నిర్మించారు. స్వర్గ బ్రహ్మాలయం, పద్మ బ్రహ్మాలయం, విశ్వ బ్రహ్మాలయం, ఆర్క బ్రహ్మాలయం, బాల బ్రహ్మాలయం, గరుడ బ్రహ్మాలయం మరియు తారక బ్రహ్మాలయం. దీన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తుంటారు. కొన్ని వేల సంవత్సరాలుగా బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశారు అని చెప్తుంటారు. అందుకే ఇక్కడ దేవతను బ్రహ్మేశ్వర అని కూడా పిలుస్తుంటారు. ఇది 5వ శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ దేవాలయం యొక్క చరిత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో 6వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ లిఖిత. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.